బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఉట్నూరు మండలం శ్యాంపూర్ వద్ద బస్సు అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి ప్రయాణికులను రక్షించారు. ఇక 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, అసలు ఘటనకు గల కారణాలేంటి అన్న దానిపై విచారణ చేపట్టారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన దృశ్యాన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, అదేదో లోయలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అసలు ప్రమాదం ఏ విధంగా జరుగుండొచ్చు? అయితే ఇప్పటికే గాయాలైన వారిని హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రద్ధ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఆర్టీసీ బస్సు అయితే ఉదయం పూట ఈ రోజు ప్రమాదానికి గురైంది. ఉట్నూరు మండలం శ్యాంపూర్ వద్ద ఉన్నటువంటి ఇరుకు వంతెన వద్ద అదుపు తప్పి బస్సు వాగులో పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకైతే గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సులో దాదాపుగా 32 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆసిఫాబాద్ డిపోకు చెందినటువంటి ఈ ఆర్టీసీ బస్సు ఉదయం 5 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ఆసిఫాబాద్ కి వస్తుంది. ఈ క్రమంలో ఆసిఫాబాద్ కి వచ్చేటటువంటి క్రమంలో అక్కడ వంతెన ఇరుకుగా ఉండడంతో అదుపు తప్పి లోయలో వాగులో పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ గతంలో కూడా పదుల సంఖ్యలో ప్రమాదాలు సంభవించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇరుకైన వంతెన కావడంతో ఒక్కసారిగా డ్రైవర్ అటు చిన్నపాటి వర్షం కురుస్తుండడం, అటు మంచు కురుస్తుండడంతో ఒక్కసారిగా అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రమాద సమయంలో ఇటు ప్రమాదం జరిగిన ఈ ప్రమాదంలో ఇటు కండక్టర్ చేయి విరగగా తీవ్ర గాయాలైతే కండక్టర్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా 32 మంది బస్సులో ఉండగా 20 మందికి పైగా గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో గల ఈ ప్రమాదానికి గల ప్రాథమిక కారణంగా అదుపు తప్పి పడిందని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది పోలీసుల విచారణలో. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తానికి ఇటు ఉదయం పూటే బస్సు ప్రమాద సంఘటన ఉత్తర ప్రాంత వాసులను కలిసి వస్తుంది. అయితే అక్కడ స్థానికులు వెంటనే స్పందించి వారందరినీ కూడా వంతెన వాహనంలో ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారందరూ కూడా వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఇర్ఫాన్, ప్రధానంగా దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏం తెలియజేస్తున్నారు? హాస్పిటల్లో చికిత్స అందుతున్న వారి పరిస్థితికి సంబంధించి మరి కుటుంబ సభ్యులు కానీ లేదంటే హాస్పిటల్లో ఉన్న వైద్యులు కానీ ఏం తెలియజేస్తున్నారు అనుకోవచ్చు? ప్రస్తుతానికి వీరికి అంటే వంతెన ఎత్తు తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం ఏమి ఊహించిన దానికంటే పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు. అయితే కొందరికి స్వల్ప గాయాలు, మరో కొందరికి తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. అయితే ఇప్పటికే ఆసిఫాబాద్ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు కావడంతో అక్కడి అధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లేందుకు కూడా వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ క్షతగాత్రులందరికీ కూడా వైద్య సేవలు అయితే కొనసాగుతున్నాయి. పలువురు ఏదైతే గాయపడ్డ క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైద్యం అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రత్న, మొత్తానికి ఇటు ఉట్నూరు మండలంలో ఉదయం పూట జరిగినటువంటి సంఘటన ప్రాంతంలో ఆ ప్రాంత వాసులను కలిసివేసింది. అయితే గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరగడంతో ఇరుకైన మాత్రం ఇటు ఉట్టూరు నుంచి ఆదిలాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఆ ప్రాంతంలో వంతెన ఇరుకైన వంతెన ఉండడంతో ఆ వంతెనను ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. ఇక మనం చూస్తున్నాం ఆదిలాబాద్ లోని ఉట్నూరు మండలంలోని షాంపూర్ లో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ని. ఇందులో భాగంగా అక్కడ వంతెన ఇరుకుగా ఉండడం వల్లే ఆ వాగులో పడిపోయింది బస్సు అని తెలుస్తుంది. ప్రయాణికులందరూ కూడా గాయపడ్డారు, హాస్పిటల్ కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.